హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి సంబంధించి ఒక పెద్ద నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో 1000 డ్రైవర్ పోస్టులకు, అదేవిధంగా 743 శ్రామిక్ పోస్టులకి గాను నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ వచ్చేసి ఎవరు నిర్వహిస్తున్నారు? తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళే నిర్వహించడం జరుగుతుంది. ఏ పోస్టులకి? డ్రైవర్ పోస్టులకి, అదేవిధంగా శ్రామిక్ పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో డ్రైవర్ పోస్టులు వచ్చేసి మనకి 1000, అదేవిధంగా శ్రామిక్ పోస్టులు వచ్చేసి 743 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో నోటిఫికేషను అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి 8th అక్టోబర్ నుంచి మొదలవుతుంది. ఓకే, 8th అక్టోబర్ నుంచి మొదలై 28th అక్టోబర్ 2025 లాస్ట్ డేట్ అన్నమాట. ఓకే, సో మొత్తం పే స్కేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనము పోస్ట్ కోడ్ వచ్చేసి డ్రైవర్ పోస్టులకి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పోస్ట్ కోడ్ వచ్చేసి 45, వేకెన్సీస్ 1000. సో పే స్కేల్ వచ్చేసి 20,960 నుంచి 60,080 వరకు పే స్కేల్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ కోడ్ 46 శ్రామిక్. ఓకే, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఓకే, ఎన్ని పోస్టులకి? 743 పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. పే స్కేల్ ఏ విధంగా అంటే 16,550 నుంచి 45,030 రూపీస్ వరకు పే స్కేల్ అనేది ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, అదేవిధంగా ఎవరెవరు ఏ పోస్టులకి ఎలిజిబుల్ అనేది మనం డీటెయిల్గా చూద్దాము. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ టు చెక్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లయింగ్. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే వేకెన్సీస్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే దేనికి? డ్రైవర్ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్ వచ్చేసి కంటీజియస్ డిస్ట్రిక్ట్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1. ఓకే, కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1లో ఏ డిస్ట్రిక్ట్లు ఉండడం జరిగింది? ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్, అదేవిధంగా ఆసిఫాబాద్, కొమరంభీం. సో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో 21 పోస్టులు ఉండడం జరిగింది మొత్తంగా. అదేవిధంగా మంచిర్యాల డిస్ట్రిక్ట్లో 24 పోస్టులు ఉండడం జరిగింది. మనకి ఆసిఫాబాద్, కొమరంభీంలో వచ్చేసి 21, నిర్మల్లో 21 ఉండడం జరిగింది. ఆసిఫాబాద్, కొమరంభీంలో 15 పోస్టులు ఉండడం జరిగింది. అది కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 1కి సంబంధించి. ఓకే, ఇవి డ్రైవర్ పోస్టులకి. ఓకే, కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 2 కనుక చూసుకున్నట్లయితే కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఉండడం జరిగింది. పెద్దపల్లి, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు. కరీంనగర్లో 12 మనకి. ఓకే, పెద్దపల్లిలో 10, అదేవిధంగా జగిత్యాల్లో 11 ఉండడం జరిగింది. రాజన్న సిరిసిల్లలో 7 ఉండడం జరిగింది. జయశంకర్ భూపాల్పల్లిలో 5 ఉండడం జరిగింది. ఓకే, మూలుగులో వచ్చేసి 3 ఉండడం జరిగింది. ఓకే, కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 3 కనుక చూసుకున్నట్లయితే మెదకు, సిద్దిపేట మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి మెదకు, సిద్దిపేటలో, మెదక్లో వచ్చేసి 10 డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సిద్దిపేట వచ్చేసి 13. అదేవిధంగా కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 4లో నిజామాబాద్, కామారెడ్డి ఉండడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి నిజామాబాద్లో 49 అత్యధికంగా ఉండడం జరిగింది. తర్వాత కామారెడ్డిలో 30 ఉండడం జరిగింది. అదేవిధంగా కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 5 కనుక చూసుకున్నట్లయితే ఖమ్మం వచ్చేసి 44 ఉండడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి 34 ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 6 కనుక చూసుకున్నట్లయితే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఓకే, మనకి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వచ్చేసి 20, నాగర్ కర్నూలు వచ్చేసి 20, జోగులాంబ గద్వాల్ వచ్చేసి 13, వనపర్తి వచ్చేసి 13, నారాయణపేట వచ్చేసి 13. ఓకే, కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 7 కనుక చూసుకున్నట్లయితే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్స్ ఉండడం జరిగింది. దీంట్లో నల్గొండలో వచ్చేసి 31, సూర్యాపేటలో వచ్చేసి 22, యాదాద్రి భువనగిరిలో 15 పోస్టులు ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా డ్రైవర్ పోస్టులే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కంటీజియస్ క్యాడర్ డిస్ట్రిక్ట్, కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 8 కనుక చూసుకున్నట్లయితే మనకి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగాం ఉండడం జరిగింది. వరంగల్లో వచ్చేసరికి 29 పోస్టులు, హన్మకొండలో వచ్చేసి 41 పోస్టులు, అదేవిధంగా మహబూబాబాద్ వచ్చేసి 31, జనగాం వచ్చేసి 21. ఓకే, కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 9 కనుక చూసుకున్నట్లయితే రంగారెడ్డి 88 పోస్టులు అత్యధికంగా, మేడ్చల్, మల్కాజిగిరి 93 అత్యధికంగా, వికారాబాద్ వచ్చేసి 34, హైదరాబాద్ అత్యధికంగా 148 పోస్టులు ఉండడం జరిగింది. మొత్తంలో కూడా హైదరాబాద్ డిస్టిక్ వచ్చేసి 148 పోస్టులు ఉండడం జరిగింది డ్రైవర్ పోస్టులు. తర్వాత మేడ్చల్, మల్కాజిగిరి 93 పోస్టులు ఉండడం జరిగింది. రంగారెడ్డి వచ్చేసి 88. అంటే మనకు కంటీజియస్ డిస్ట్రిక్ట్ క్యాడర్ 9 ఏదైతే ఉందో ఇక్కడ అత్యధిక డ్రైవర్ పోస్టులు ఉండడం జరిగింది, గుర్తుంచుకోండి. సంగారెడ్డి వచ్చేసి కూడా 59 పోస్టులతో ఉండడం జరిగింది. మొత్తం మనకి లిమిటెడ్ రిక్రూట్మెంట్, ఎల్ఆర్ అంటే గుర్తుపెట్టుకోండి, లిమిటెడ్ రిక్రూట్మెంట్
అదేవిధంగా డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎల్ఆర్ ఏదైతే ఉందో ఇవి బ్యాక్లాగ్ పోస్టులు అనమాట. సో వాటిని లోకల్ క్యాండిడేట్స్తోనే ఫిల్ చేయడం జరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మొత్తం 1000 డ్రైవర్ పోస్టులకు గాను రావడం జరిగింది. ఓకే, డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది టెలిగ్రామ్ T1 అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరిగిందండి. ఓకే, ఇకపోతే మనకి శ్రామిక్ పోస్టులకు పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ శ్రామిక్ పోస్ట్ కోడ్ వచ్చేసి 46. ట్రేడ్ వైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్ట్రిక్ట్ క్యాడర్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి మెకానిక్ అండ్ డీజిల్ మెకానిక్, ఓకే, మెకానిక్ డీజిల్ ఆర్ మెకానిక్ మోటార్ వెహికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే సో ఈక్వాలెంట్ ట్రేడ్ ఆటోమొబైల్ సెక్టార్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ ఇన్ సర్వీసింగ్ అండ్ ఓవర్ హాలింగ్ ఆఫ్ ఆటోమొబైల్ డీజిల్, అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టార్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ ఇన్ సర్వీసింగ్ అండ్ ఓవర్ హాలింగ్ ఆటోమొబైల్ పెట్రోల్, అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టార్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ ఇన్ ఓవర్ హాలింగ్ ఆఫ్ ఫ్యూయల్ ఇంజన్ సిస్టమ్ ఇన్ స్టీరింగ్ సిస్టంలో చూసుకున్నట్లయితే మొత్తం 589 పోస్టులు రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే మెకానిక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఐటీఐ ట్రేడ్లో ప్రధానంగా దీనికి ఎలిజిబుల్ వచ్చేసి ఐటీఐ ట్రేడ్ ఉండాలి మెకానికల్. సో వారికి 589 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి షీట్ మెటల్ MVBB కనుక చూసుకున్నట్లయితే ఆటోమొబైల్ సెక్టార్ విత్ డెంటింగ్, పెయింటింగ్, అదేవిధంగా వెల్డింగ్ యాజ్ అడ్వాన్స్డ్ మాడ్యూల్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫిట్టర్ కనుక చూసుకున్నట్లయితే ఓకే, ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ జిగ్స్ అండ్ ఫిక్స్ క్వాలిటీ కంట్రోల్, ఫ్యాబ్రికేషన్ సెక్టార్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ ఇన్ స్ట్రక్చరల్ ఆర్ ప్రెషర్ పార్ట్స్ ఫిట్టింగ్ సంబంధించి 43 పోస్టులు ఉన్నాయి. అంటే మనకి శ్రామిక్ పోస్టులలో ప్రధానంగా ఎక్కువగా వచ్చేసి మెకానిక్ పోస్టులకే ఉండడం జరిగింది. ఐటీఐ మెకానిక్ కానీ డిప్లొమా మెకానిక్ ఎవరైతే చేశారో వాళ్ళకి మంచి ఛాన్స్ అన్నమాట. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆటో ఎలక్ట్రీషియన్ ఆర్ ఎలక్ట్రీషియన్ కనుక చూసుకున్నట్లయితే ఆటో ఎలక్ట్రీషియన్ ఈ రెండిట్లలో కనుక ఐటీఐ ఉన్నట్టయితే ఆటోమొబైల్ సెక్టార్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ ఇన్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎయిర్ కండిషనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 43 పోస్టులు ఉండడం జరిగింది. ఓకే, పెయింటర్ ఆటోమొబైల్ సెక్టార్ విత్ డెంటింగ్ అండ్ పెయింటింగ్ అండ్ వెల్డింగ్ యాజ్ అడ్వాన్స్డ్ మాడ్యూల్లో పాయింట్ ఆఫ్ వ్యూలో 17 పోస్టులు ఉండడం జరిగింది. వెల్డర్కి వచ్చేసి ఫ్యాబ్రికేషన్ సెక్టార్ విత్ ఎనీ అడ్వాన్స్డ్ మాడ్యూల్, ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ విత్ అడ్వాన్స్డ్ మాడ్యూల్, అడ్వాన్స్డ్ వెల్డింగ్లో వచ్చేసి 17 పోస్టులు ఉండడం జరిగింది. అంటే పెయింటర్ పోస్టులు 17, వెల్డర్ పోస్టులు 17, మెకానిక్ పోస్ట్ వచ్చేసి మనకి 589 ఉండడం జరిగింది. ఓకే, ఫిట్టర్ వచ్చేసి 43 ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కట్టింగ్ అండ్ సాయింగ్ కనుక చూసుకున్నట్లయితే హఫ్ హోల్స్టర్స్ వచ్చేసి 17 ఉండడం జరిగింది. ఓకే, మిల్ రైట్ మెకానిక్ వచ్చేసి 17 ఉండడం జరిగింది. ఇవన్నీ శ్రామిక్ పోస్ట్లో కేటగిరీస్. సో మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఈ కేటగిరీలలో డిప్లొమా కానీ ఐటీఐ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, 743 పోస్టులకు గాను రావడం జరిగింది. మొత్తం 1743 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము దీనికి సంబంధించి కంటేజియస్ డిస్ట్రిక్ట్ అంటే బేసిక్గా పోస్ట్ వైజ్ ఏదైతే బ్రేక్ డౌన్ ఉందో అది మీరు డీటెయిల్ నోటిఫికేషన్లో చూడండి. ఓకే, పీడిఎఫ్ వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫీ స్ట్రక్చర్. సో అప్లికేషన్ ఫీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే SC ST లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే డ్రైవర్ పోస్ట్లకు వచ్చేసి 300 రూపాయలు అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. శ్రామిక్ పోస్ట్కి వచ్చేసి 200 రూపాయలు అనేది బేసిక్గా ఛార్జ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజ్ ఇది. అదేవిధంగా ఆల్ అదర్స్ అంటే SC ST కాకుండా మిగతా కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉంటారో వారికి వచ్చేసి డ్రైవర్ పోస్ట్కి 600 రూపాయలు, శ్రామిక్ పోస్ట్కి వచ్చేసి 400 రూపాయలు అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి బేసిక్గా మనం ఎప్పుడైతే అప్లికేషన్ చేస్తామో ఆన్లైన్లో బేసిక్గా tgprb.inలో మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసినప్పుడే మీ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసినప్పుడు ఫీజు అనేది బేసిక్గా కట్ అవ్వడం జరుగుతుంది. సో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఇవన్నిటిని యూజ్ చేసి కూడా బేసిక్గా TSPLRB వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో బేసిక్గా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో అప్లికేషన్ సంబంధించి October 8న స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ అప్పుడు అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్ అనేది క్లియర్గా చూద్దాము. తర్వాత అప్లికేషన్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఫైలింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఏ విధంగా చేయాలి. క్యాండిడేట్ షుడ్ నాట్ రిజిస్టర్ మోర్ దెన్ 1 అప్లికేషన్. గుర్తుపెట్టుకోండి, క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో షుడ్ నాట్ రిజిస్టర్ మోర్ దెన్ 1 అప్లికేషన్ ఫామ్ ఫర్ ది ప్రజెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. అంటే ఒక్క పోస్ట్కి సంబంధించి ఎక్కువగా మీరు అప్లికేషన్ చేయడానికి లేదు. అంటే బేసిక్గా డ్రైవర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉండి అదేవిధంగా ఫిట్టర్ ఇలాంటి వాటికి కూడా మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఏదన్నా ఒకదానికి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ద ఫాలోయింగ్ స్టెప్స్ టు బి followed by the candidates who intend to submit the online application from the
ఫామ్ త్రూ పేమెంట్ గేట్వే. రిజిస్ట్రేషన్ యూజింగ్ మొబైల్ ఫోన్ కానీ యూజర్ ఐడి కానీ కంపల్సరీ సబ్మిట్ చేయాల్సిందే. సెలెక్ట్ ది పోస్ట్ ఫర్ which she wants to apply as per the eligibility. Note the fee that has to be paid depending upon the post chosen. అంటే బేసిక్గా మీకు శ్రామిక్ పోస్ట్కి కానీ అదేవిధంగా డ్రైవర్ పోస్ట్కి డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయి కదా. సో మీరు చూస్ చేసుకున్నటువంటి పోస్ట్ని బట్టే బేసిక్గా ఛార్జెస్ అనేవి ఉంటాయని చెప్పడం జరుగుతుంది. కంటిన్యూ టు TSPLRB వెబ్సైట్ with the user ID and fill the application form. Scan and upload the copy of passport size photograph. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఫోటోగ్రాఫ్ ఉందో అది పాస్పోర్ట్ సైజ్ది అప్లికేషన్ స్కాన్ చేసి చేయాలి. స్పెసిమెన్ సిగ్నేచర్ ఆన్ వన్ ఫైల్. సబ్మిట్ ది అప్లికేషన్ ఫామ్. సో ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో మనము ఒకసారి రిజిస్ట్రేషన్ ఓపెన్ అయినాక అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అయినాక డీటెయిల్గా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి డమ్మీ ఫిలప్ సంబంధించి కూడా ఎక్సర్సైజ్ మాడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. TGPRB.inలో www.tgprb.inలో కూడా మీరు బిఫోర్ అప్లికేషన్ చేసే ముందు ఒరిజినల్ అప్లికేషన్ అనేది చేసేదానికంటే ముందు డమ్మీ అప్లికేషన్ చేసేందుకు కూడా ఛాన్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి అప్లోడింగ్ అండ్ ఆర్ సబ్మిషన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. సో మీరు ఎప్పుడైతే బేసిక్గా అప్లికేషన్ చేస్తారో అప్పుడు మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే SSC ఆర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఇన్ సపోర్టెడ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ పర్టైనింగ్ టు ది రిలవెంట్ పోస్ట్ యాజ్ పర్ ది ఎలిజిబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ ఏదైతే ఉందో హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది కూడా ఉండాలి. అదేవిధంగా హెవీ గూడ్స్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ పొసెస్డ్ బై ది క్యాండిడేట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ శ్రామిక్. ఏదైతే మనకి శ్రామిక్ పోస్టులు ఉన్నాయి కదా, మనకి మెకానిక్ పోస్టు, ఫిట్టర్ పోస్టు, అదే వెల్డర్ పోస్టుకి వాటికి సంబంధించి మీరు ఐటీఐ టైంలో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ చేస్తారు కదా, దానికి సంబంధించి కూడా మీరు సర్టిఫికేషన్ అనేది అప్పుడే చేయాలి. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ స్కూల్ అథారిటీస్. ఓకే, 1st to 7th అనేది రెసిడెన్స్ బేస్డ్గా మనకి లోకల్ క్యాండిడేటా కాదా అని చెప్పేసి డిసైడ్ చేసేది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 1st నుంచి 7th క్లాస్ వరకు మీరు ఏదైతే బోనఫైడ్స్ ఉంటాయో స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయో అవి కూడా కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఓకే SC కేటగిరీ should submit community certificate as per the Act number 15 of 2025 dated 14/4/2025 issued by the government of Telangana. ఓకే, ఇది కూడా ఉండాలి. అదేవిధంగా నాన్ క్రిమిలియర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 1st April 2025 తర్వాతది మాత్రం అప్లికేబుల్ కాదు. ఓకే, 1st April 2025 తీసుకోవాలి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి కూడా 1st April 2025కి సంబంధించి కూడా అంటే దాని తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేటే అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రూల్స్ ఆఫ్ గవర్నింగ్ పోస్టు, ఇది ఓకే. స్పెషల్ రిప్రజెంటేషన్ రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గైడ్ లైన్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది SC ST కమ్యూనిటీస్కి సంబంధించి, OBC కమ్యూనిటీకి సంబంధించి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలిజిబిలిటీ కండిషన్ ఫర్ డ్రైవర్స్. పోస్ట్ కోడ్ వచ్చేసి 45. సో మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది డ్రైవర్ పోస్ట్. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మెన్ అనే కాదండి, ఉమెన్ ఎవరైతే హెవీ లైసెన్స్ ఉందో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. నాట్ ఫర్ ఓన్లీ మెన్, ఉమెన్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ పర్ పోస్ట్ కోడ్ నెంబర్ 45 ప్రకారం 22 years అనేది మినిమం ఏజ్ ఉండాలి. సో 35 years వచ్చేసి మ్యాక్సిమం ఏజ్. 35 years వచ్చేసి మ్యాక్సిమం ఏజ్. కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది 1st July 2025. ఓకే, 1st July 2025 తర్వాత మీకు 22 years ఉండాలి. అదేవిధంగా 35 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 1st July 2025. ఓకే, దీంట్లో కూడా మనకి ఏజ్ లిమిట్లో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ, BC SC ST కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వారికి 5 years అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వ్డ్ ఇన్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎవరైతే బేసిక్గా సర్వీస్ చేశారో వారికి 3 years అనేది బేసిక్గా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు 35 + 5 40 మ్యాక్సిమం 40 years వరకు ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. SC ST BC అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా 5 years ఎలిజిబిలిటీ అనేది అంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రైవర్ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ SSC ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఓకే,
కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సికి సంబంధించి 1 జూలై 2025కి ముందే పాస్ అయి ఉండాలి. ఓకే, మనకి డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ డ్రైవింగ్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ అండ్ హెవీ గూడ్స్ వెహికల్ కంపల్సరీగా ఉండాలి ఫర్ ఏ పీరియడ్ నాట్ లెస్ దెన్ 18 months ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 17th September 2025. ఓకే, సో బేసిక్గా 18 months కంటే తక్కువగా ఉండకూడదు. ఓకే, మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి ఆల్రెడీ 18 months అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. హెవీ లైసెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెవీ గూడ్స్ వెహికల్కి సంబంధించి హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఏదైతే ఉందో అది మీకు నోటిఫికేషన్ కంటే ముందు 18 months వచ్చి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అంటే నెల ముందు వచ్చిన వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది డ్రైవింగ్ పోస్ట్. ఓకే, ద క్యాండిడేట్ మస్ట్ బీ గుడ్ హెల్త్ మెంటల్లీ బాడీలీ అండ్ free from any defect likely to interfere efficient performance of his her duties. ఓకే, బేసిక్గా ఎలాంటి ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అనేటివి ఉండకూడదు. ఓకే, జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా విజన్ టెస్ట్ వచ్చేసి డిస్టెంట్ విజన్ వచ్చేసి నేకెడ్ ఐ 6/6, నియర్ విజన్ వచ్చేసి J1 ఉండాలి, కలర్ విజన్ నార్మల్ ఉండాలి. కలర్ బ్లైండ్నెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా ఎలిజిబిలిటీ లేదు. అదేవిధంగా ఫీల్డ్ ఆఫ్ విజన్ వచ్చేసి నార్మల్ ఉండాలి, ఫండస్ నార్మల్ ఉండాలి. ఓకే, ఫండస్ కూడా నార్మల్ ఉండాలి. ఓకే, ఇది డ్రైవర్ పోస్ట్కి సంబంధించినటువంటి ఫిజికల్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఫర్ ది స్ట్రామిక్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. మెన్ అండ్ ఉమెన్ ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే 18 years. మనకి డ్రైవింగ్ పోస్ట్కి వచ్చేసి 22 years ఉండడం జరిగింది మినిమం ఏజ్. ఇక్కడ మనకి స్ట్రామిక్ పోస్ట్కి వచ్చేసి 18 years ఉండడం జరిగింది. 30 years వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ లిమిట్. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 July 2025. సో ప్రతి దానికి కూడా అటు ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ కానీ నెక్స్ట్ అదేవిధంగా ఏజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 July 2025 ఉంచడం జరిగింది. ఓకే, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ 8/2/2024 హ్యావ్ రేజ్డ్ ది అప్పర్ ఏజ్ లిమిట్. ఓకే, బేసిక్గా అప్పర్ ఏజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అటు డ్రైవర్ పోస్ట్కి అదేవిధంగా మనకి శ్రామిక్ పోస్ట్కి కూడా ఏజ్ లిమిట్ అనేది బేసిక్గా ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సో చాలామందికి ఇక్కడ డౌట్ ఉంటుంది. శ్రామిక్ పోస్ట్కి వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఐటీఐ ఇన్ మెకానికల్. ఓకే, మెకానిక్ పోస్ట్కి వచ్చేసి మెకానికల్లో కావాలి. అదేవిధంగా షీట్ మెటల్ ఎంబీబీబీ, అదేవిధంగా ఫిట్టర్, ఆటో ఎలక్ట్రీషియన్ మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారో బేసిక్గా మీరు ఏ ఫిట్టర్ కానీ వెల్డర్ కానీ అదేవిధంగా మెకానిక్ పోస్ట్ కానీ మీరు అప్లై చేయాలనుకుంటున్నారో 1 July 2025 కల్లా 1 July 2025 కల్లా మీరు తగు ఐటీఐలో కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. ఓకే, ఇదొకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి ద క్యాండిడేట్ మస్ట్ బి ది గుడ్ మెంటల్ హెల్త్. అదేవిధంగా జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. విజన్ టెస్ట్ స్టాండర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే 6/24 ఉండాలి, అదేవిధంగా 6/36 ఉండాలి. ఓకే, నియర్ విజన్ వచ్చేసి J1 విత్ గ్లాసెస్. ఓకే, ఫీల్డ్ విజన్ వచ్చేసి నార్మల్ ఉండాలి, ఫండస్ వచ్చేసి కూడా నార్మల్ ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ద మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ది డ్రైవర్ అదేవిధంగా శ్రామిక్ పోస్టులకి. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక ఎట్లా ఉంటుంది కనుక చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ఇక్కడ మనకి అడ్మిట్ కార్డ్ అండ్ ఇంటిమేషన్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అడ్మిట్ కార్డ్లో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్ ఇవన్నిటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఫస్ట్ జరుగుతుంది. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో బేసిక్గా మస్ట్ నాట్ బి ది లెస్ దెన్ 160 centimeters హైట్. డ్రైవర్ అనే క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో డ్రైవరు ఖచ్చితంగా 160 centimeters అనేది కంపల్సరీ ఉండాలి. ఇదొకటి. డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. హూ ఆర్ ఫౌండ్ ఎలిజిబుల్ బేసింగ్ ది వెరిఫికేషన్ డాక్యుమెంట్ షెల్ బి రిక్వైర్డ్ టు అపియర్ అండ్ క్వాలిఫైడ్ డ్రైవింగ్ టెస్ట్ అనేది కంపల్సరీ పాస్ అవ్వాల్సిందే. ఓకే, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో బేసిక్గా కమిటీ ముందు డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, దీంట్లో క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫై డ్రైవింగ్ టెస్ట్ క్యారింగ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 marks ఉండడం జరిగింది. ఓకే, 60 marks అనేది మ్యాక్సిమము. ఓకే, ఇన్ 7 parameters మెన్షన్డ్ బిలో. మొత్తం
60 మార్క్స్కి డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీంట్లో 7 పారామీటర్స్ ఉండడం జరిగింది. సో అవి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా స్టార్టింగ్ ఏ వెహికల్ ఫ్రమ్ రెస్ట్ ఆన్ ది లెవెల్ అప్ గ్రేడియంట్ అండ్ డౌన్ గ్రేడియంట్. సో బేసిక్గా స్టార్టప్ వెహికల్ ఏ విధంగా అప్ గ్రేడియంట్ అంటే ఎత్తు పల్లాలు ఉంటాయి కదా, సో దాంట్లో భాగంగా మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 6 మార్క్స్ ఇవ్వడం జరిగింది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 3 ఉండడం జరిగింది. అదేవిధంగా గేర్ చేంజింగ్ అప్ వచ్చేసి 8 మార్క్స్ మ్యాక్సిమము, అదేవిధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 4. నెక్స్ట్ వచ్చేసి గేర్ చేంజింగ్ డౌన్ వచ్చేసి 8 మార్క్స్, అదేవిధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 4. ఈ విధంగా 7 పారామీటర్స్ గాను మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 ఉండడం జరిగింది. మ్యాక్సిమం వచ్చేసి 60 మార్క్స్. సో క్వాలిఫైయింగ్ మినిమం క్వాలిఫై టెస్ట్ పాస్ కావాలంటే మాత్రం 30 మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి. దీని తర్వాత వచ్చేసి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు క్యాండిడేట్ షెల్ బి అవార్డెడ్ 40 మార్క్స్ యాజ్ వెయిటేజ్ ఆన్ బేసిస్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని 40 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఈ 40 మార్క్స్ని కూడా ఏ విధంగా డిసైడ్ చేశారు అంటే 15 మార్క్స్ వచ్చేసి ఎస్ఎస్సి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో వచ్చిన స్కోర్ను బట్టి 15 మార్క్స్ అనేది వేయడం జరుగుతుంది. పర్సెంటేజ్ ఆఫ్ స్కోర్ ఇంటూ 0.15 ఇది గుర్తుపెట్టుకోండి. పర్సెంటేజ్ ఆఫ్ స్కోర్ ఇంటూ 0.15గా డిసైడ్ చేయడం జరిగింది. ఇది 15 మార్క్స్ మ్యాక్సిమం. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ పొసెస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మ్యాక్సిమం 25 మార్క్స్. ఇవి రెండు కలిపితే మనకి 40 మార్క్స్ వస్తాయి. సో ఈ 25 మార్క్స్ని కూడా ఏ విధంగా డివైడ్ చేశారు అంటే క్యాండిడేట్స్ హూ పొసెస్ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ అండ్ హెవీ గూడ్స్ వెహికల్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఏదైతే ఉందో దాంట్లో 24 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే, అదేవిధంగా 30 మంత్స్ బిలో ఉంటే నోటిఫికేషన్ డేట్ కంటే వారికి 5 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్యాసింజర్స్ ఎవరైతే మనకి హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ హెవీ గూడ్స్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్ 30 మంత్స్ కంటే ఎక్కువ 36 మంత్స్ కంటే తక్కువగా ఉన్నట్లయితే వారికి 10 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా లైసెన్స్ అనేది 36 మంత్స్ కంటే ఎక్కువ నెక్స్ట్ 42 మంత్స్ కంటే తక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి 15 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 42 మంత్స్ కంటే ఎక్కువ నెక్స్ట్ 48 మంత్స్ కంటే తక్కువగా ఉన్నట్లయితే వారికి 20 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని కూడా మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 48 మంత్స్ కంటే ఎక్కువ కనుక వెహికల్ హెవీ లైసెన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే బేసిక్గా వారికి 25 మార్క్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్ రావడం జరుగుతుంది. సో మొత్తం డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి అంటే డ్రైవర్ పోస్టుకు సంబంధించి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, 100 మార్కులకు టెస్ట్ అనేది చేస్తారు. దీంట్లో 60 మార్కులు అనేది డ్రైవింగ్ టెస్ట్ దగ్గరనే తెలిసిపోతుంది. దీంట్లో పాస్ కావాలంటే 30 మార్క్స్ రావాలి. మిగిలిన 40 మార్క్స్లో మిగిలిన 40 మార్క్స్లో మనకి 15 వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్సంటేజ్ బట్టి 15 మార్క్స్ వరకు మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి 25 ఇవి మ్యాక్సిమం మార్క్స్. అవి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది క్లియర్ అనమాట. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్లో పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే 50% వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి ఉండడం జరిగింది. అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఉండడం జరిగింది. 45% ఫర్ ది బీసీ క్యాండిడేట్స్, 40% ఫర్ ది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఉండడం జరిగింది. దీస్ ఆర్ ద మినిమం మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మార్క్స్కి. అంటే ఖచ్చితంగా 100 మార్క్స్లో మీకు పోస్ట్ రావాలి అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50% ఫర్ ది ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా 45 మార్క్స్ పర్ ది బీసీ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 40%. అదేవిధంగా సెలక్షన్ ఏ విధంగా చేస్తారు? సెలక్షన్స్ క్యాండిడేట్ హూ గాట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ షెల్ బి మేడ్ స్ట్రిక్ట్లీ టు ది రిలవెంట్ మెరిట్. అంటే బేసిక్గా మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినంత మాత్రాన మీరు ఎలిజిబిలిటీ అవుతారని కాదు, మీకు పోస్ట్ వస్తుందని కాదు, బేసిక్గా మీరు మెరిట్లో ఉండాలి, టాప్లో ఉండాలి అన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెరిట్ అమాంగ్ ది who secure same marks. When 2 or more candidates in a particular category obtain equal marks, then preference will be given to the candidates who was the born earlier. ఎవరైతే ముందు జన్మిస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ ద కామన్ ప్రొసీజర్. నెక్స్ట్ వచ్చేసి శ్రామిక్స్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా ఇంటిమేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది, అడ్మిట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ది శ్రామిక్ విల్ బి ఇన్ఫార్మ్డ్ ది డేట్స్ డౌన్లోడింగ్ ది అడ్మిట్ కార్డ్, మనకి హాల్ టికెట్ అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లో ప్రధానంగా కనుక చూసుకున్నట్లయితే వెయిటేజ్ ఆఫ్ ది మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే క్యాండిడేట్ హూ ఫౌండ్ ఎలిజిబుల్
ఆన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే బేసిక్గా పాస్ అవుతారో అంటే వ్యాలిడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయో వాళ్ళకి 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. షెల్ బి అవార్డెడ్ 100 marks weightage on the basis of academic qualifications and apprenticeship certification by the NAAC. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో అగ్రిగేట్ మార్క్స్ ఐటీఐ ట్రేడ్ ఆర్ ఈక్వాలెంట్ సంబంధించి స్కేల్ టు 90 మార్క్స్కి అంటే మీకు ప్రధానంగా శ్రామిక్ పోస్టులు వెల్డర్ కానీ అదేవిధంగా మెకానిక్ కానీ ఫిట్టర్ కానీ పెయింటర్ కానీ ఈ పోస్టులకు వచ్చేసి మీకు ఐటీఐలో 90% వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే 90 మార్క్స్ ఇంటూ 0.9%. ఓకే 0.9 ఇంటూ పర్సెంటేజ్ ఆఫ్ ది స్కోరు. మార్క్స్ ఫర్ ప్రొసెసింగ్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్కి వచ్చేసి 10 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మినిమం క్వాలిఫైయింగ్ కూడా దీనికి ఉండడం జరిగింది. 50% ఫర్ ది ఓపెన్ కేటగిరీ, అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, 45% ఫర్ ది బీసీస్, 40% ఫర్ ది ఎస్సీస్ అండ్ ఎస్టీస్. అవుట్ ఆఫ్ అగ్రిగేటివ్ మార్క్స్ 100. బేసిక్గా మెరిట్ ఓరియంటోలోనే సెలెక్షన్ అనేది జరగడం జరుగుతుంది. సో 5% బేసిక్గా 95% లోకల్ పర్సన్స్కి రిజర్వ్ చేయడం జరుగుతుంది పోస్టులు అనేటివి. ఓకే మెరిట్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ ది సేమ్ మార్క్స్ అనేది యాజ్ యూజువల్. ఓకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ ఫోటో కాపీస్. సో బేసిక్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా రెగ్యులర్ ప్రొసీజర్ అనమాట. సో ఈ విధంగా డ్రైవర్ పోస్టులకి అదేవిధంగా మనకి ప్రధానంగా శ్రామిక్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు పూర్తిగా ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మనము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అప్లికేషన్స్ ఓపెన్ అయిన రోజు ప్రధానంగా అయితే ఎవరెవరు ఎలిజిబిలిటీ, అదేవిధంగా ఏ పోస్టులు రిలీజ్ అయ్యాయి, సో అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంది అనేది పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 Academy ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.